మీ నాన్న చెప్పారు. మా నాన్న చెప్పారా? ఏం మాట్లాడుతున్నావే? అమ్మా మను, అంకుల్ ఏమి ఇలా వచ్చారు? నీతో పని ఉండి వచ్చానమ్మా. చెప్పండి అంకుల్. మను, హర్ష ఏమన్నా లవ్ చేస్తుందా? అదేం లేదు అంకుల్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నాకంతా తెలుసు. అంకుల్ అది తన పేరు రవి. వాడి గురించి నాకు చెప్పొద్దు. వాడి గురించి అంతా ఎంక్వైరీ చేశాను. వాడికి ఏముందిరా, ఒక అనాథ. వాడు చేసుకుని ఏ బాగుపడుతుంది చెప్పు. తల్లిదండ్రులు ఏం చేసిన పిల్లలు మంచి కోసమే కదా. నువ్వన్నా చెప్పమ్మా మీ ఫ్రెండ్కి. అంకుల్ చెప్పింది కూడా నిజమే కదా. వాడికి అసలు ఏముందిరా. నువ్వు కూడా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఎంతో అల్లరి ముద్దుగా పెంచి కష్టాల్లో నెట్టాలనుకోరు కదా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, తర్వాత నీ ఇష్టం. ఏటని అప్పుడు ఆఫీస్ నుంచి వస్తావు? రవి కాలేజ్ ఫీజు కట్టాలి కదరా, అందుకే వచ్చాను. ఇంతకీ రవి ఎక్కడున్నాడు? ఈ టైంలో కాలేజీలో ఉంటాడనియా? పదా వెళ్దాం. ఉండని ఆడు కాల్ చేసి చెప్తాను వస్తున్నామని. వద్దులేరా, అక్కడికి వెళ్తున్నాం కదా, పదా. హలో, ఎవరు? నేను మీ రవి కాలేజ్ నుంచి మాట్లాడుతుంది రవి వాళ్ళ అన్నయ్యేనా? అవును మేడం, చెప్పండి. ఈ మధ్య మీ రవి సరిగా కాలేజ్కి రావట్లేదండి. అదేంటి మేడం, రోజు వస్తున్నాడు కదా. రోజు వస్తే మేమెందుకు కాల్ చేస్తాం? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, తినగా కాలేజ్కి రమ్మనండి. ఇష్టం లేకపోతే మానేమనండి. నేను చెప్తాను మేడం.